ఎస్ ఇందాక ఆత్మలోకంలో నేను చూసినప్పుడు ఎస్ అబ్రాడ్ అని ఎస్ ఒక దూత ఎస్ ఆత్మలోకంలో చెప్పరని నేను చూస్తున్నాను. సో కాబట్టి ఎస్ ఎవరమ్మా ఎస్ అబ్రాడ్ వెళ్ళాలని ఎవరమ్మా కొన్నాళ్ళ నుంచి అనుకుంటుంది? ఎవరమ్మా? మీరే అనుకుంటున్నారు. ఎస్ ఆత్మలోకంలో చెక్ చేస్తాను. నాకు సంథింగ్ ఏదో గతంలో ఏదో ఎగ్జామ్ కూడా ఏదో సంథింగ్ ఏదో ఎగ్జామ్ లాంటిది ఏదో రాసే ప్రయత్నం చేశారమ్మా? ఏం ఎగ్జామ్ రాశారమ్మా? ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఎగ్జామ్ రాశారు. ఎస్ ఇంగ్లీష్ ప్రొఫెషన్ ఎగ్జామ్ రాశారు. అది ఏం ఎగ్జామ్ అమ్మా? ఓఈటీ అంటే అబ్రాడ్ వెళ్ళడానికి ఎస్ కావాల్సిన ఎగ్జామ్ రాశారు. ఎస్ దాంట్లో పాస్ అయ్యారమ్మా? అంటే లాస్ట్ పాయింట్ ఒకటి వెళ్ళింది. లాస్ట్ పాయింట్ ఒకటి ఎస్ అందువల్ల దాంట్లో క్వాలిఫై కాలేదు. అవునమ్మా? ఎస్ అదే చూస్తే ఎందుకంటే మిమ్మల్ని ఆత్మలో నేను చూసినప్పుడు నాకు ఎస్ మీ వెనుక ఒక ఎస్ కుటుంబ దురాత్మ అది మిమ్మల్ని ఎస్ అబ్రాడ్కి నేను పోనీయను అని చెప్పేసి ఆ కుటుంబ దురాత్మ ఎస్ అది ఎస్ సవాల్ చేయడం నేను చూస్తున్నాను. ఎస్ దానివల్ల ఎస్ ఎవరికమ్మా వాస్తవానికి అబ్రాడ్ వెళ్ళాలని ఎస్ 1 2 3 4 ఎస్ 5 years నుంచి ఎవరు అనుకుంటున్నారమ్మా? ఎస్ 5 years నుంచి మీరు ఏమనుకుంటున్నారమ్మా? ఎస్ 5 years నుంచి మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఆటంకం, అవునమ్మా, ఏదో ఆటంకం మీకు వస్తుంది. ఎస్ అమ్మా అబ్రాడ్ ఎవరు వెళ్ళాలనుకుంటున్నారమ్మా? ఎస్ ఇందాక ఆత్మలోకంలో నేను చూసినప్పుడు ఎస్ అబ్రాడ్ అని ఎస్ ఒక దూత ఎస్ ఆత్మలోకంలో చెప్పరని నేను చూస్తున్నాను. సో కాబట్టి ఎస్ ఎవరమ్మా ఎస్ అబ్రాడ్ వెళ్ళాలని ఎవరమ్మా కొన్నాళ్ళ నుంచి అనుకుంటుంది? ఎవరమ్మా? మీరే అనుకుంటున్నారు. ఎస్ ఆత్మలోకంలో చెక్ చేస్తాను. నాకు సంథింగ్ ఏదో గతంలో ఏదో ఎగ్జామ్ కూడా ఏదో సంథింగ్ ఏదో ఎగ్జామ్ లాంటిది ఏదో రాసే ప్రయత్నం చేశారమ్మా? ఏం ఎగ్జామ్ రాశారమ్మా? ఓఈటీ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఎగ్జామ్ రాశారు. ఎస్ ఇంగ్లీష్ ప్రొఫెషన్ ఎగ్జామ్ రాశారు. అది ఏం ఎగ్జామ్ అమ్మా? ఓఈటీ అంటే అబ్రాడ్ వెళ్ళడానికి ఎస్ కావాల్సిన ఎగ్జామ్ రాశారు. ఎస్ దాంట్లో పాస్ అయ్యారమ్మా? అంటే లాస్ట్ పాయింట్ ఒకటి వెళ్ళింది. లాస్ట్ పాయింట్ ఒకటి ఎస్ అందువల్ల దాంట్లో క్వాలిఫై కాలేదు. అవునమ్మా? ఎస్ అదే చూస్తే ఎందుకంటే మిమ్మల్ని ఆత్మలో నేను చూసినప్పుడు నాకు ఎస్ మీ వెనుక ఒక ఎస్ కుటుంబ దురాత్మ అది మిమ్మల్ని ఎస్ అబ్రాడ్కి నేను పోనీయను అని చెప్పేసి ఆ కుటుంబ దురాత్మ ఎస్ అది ఎస్ సవాల్ చేయడం నేను చూస్తున్నాను. ఎస్ దానివల్ల ఎస్ ఎవరికమ్మా వాస్తవానికి అబ్రాడ్ వెళ్ళాలని ఎస్ 1 2 3 4 ఎస్ 5 years నుంచి ఎవరు అనుకుంటున్నారమ్మా? ఎస్ 5 years నుంచి మీరు ఏమనుకుంటున్నారమ్మా? ఎస్ 5 years నుంచి మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఆటంకం, అవునమ్మా, ఏదో ఆటంకం మీకు వస్తుంది. ఎస్ నెక్స్ట్ ఆత్మలో నేను చెక్ చేస్తాం. నాకు ఎస్ మీకు సంబంధించినటువంటి ఎవరో ఎస్ ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎస్ అబ్రాడ్లో ఉన్నారు. ఎస్ ఎవరు అబ్రాడ్లో ఉన్నారు? ఎవరున్నారమ్మా మీకు తెలిసిన వాళ్ళు? మీ ఫ్రెండ్స్ అబ్రాడ్లో ఉన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇక్కడికి వస్తే మంచి లైఫ్ బాగుంటుంది, ఎస్ జాబ్ బాగుంటుంది, శాలరీ బాగుంటుంది, సో ఎస్ బాగుంటుందని వాళ్ళు ఫోన్ చేసి కూడా రండి అని మీకు చెప్తున్నారమ్మా? మీకు చెప్తున్నారు. కానీ ఎస్ మీ కుటుంబ దురాత్మ ఒకటి ఎస్ మిమ్మల్ని పోనివ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఆత్మలోకంలో నేను చెక్ చేసినప్పుడు ఎస్ నైట్ టైంలో ఎస్ పండుకున్నప్పుడు ఎస్ ఎవరికమ్మా ఏదో కళ వస్తుంది. అప్పుడప్పుడు కళ వచ్చేసి ఎవరో వచ్చి ఏదో కొట్టేసినట్టు, ఏదో పర్స్ కొట్టేసినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో మిస్ అయినట్టు, ఎవరో వచ్చి ఏదో కొట్టేసినట్టు, ఎస్ మిస్ అయినట్టు, పోగొట్టుకున్నట్టు ఇలాంటి కళ ఎస్ అప్పుడప్పుడు రావడం నేను చూస్తున్నాను. మీకు ఎస్ గుర్తుందమ్మా? ఈ కళ ఏమైనా గుర్తుందమ్మా? ఏ కళ్ళు వస్తుంటాయమ్మా మీకు? అంటే ఏమన్నా ఇట్లా భయమైనట్టు, ఎవరో మీ వెంట పడుతున్నట్టు మీ కళ్ళు వస్తున్నాయా? ఎవరో మీ వెంటబడి ఎస్ మిమ్మల్ని కిడ్నాప్ చేయడం కోసం, లేదా మీ వస్తువులు దొంగిలించడం కోసం, ఎస్ మిమ్మల్ని కిడ్నాప్ చేయడం కోసం చేజింగ్ చేస్తున్నట్టు అలాంటి కళ్ళు వస్తున్నాయమ్మా? ఎవరో వెంటబడుతూ తరుముతున్నట్టు భయం గొలిపే కళలు మీకు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. ఎస్ ఆ కళ రూపంలో ఎస్ ఆ దురాత్మ ఏంటంటే ఎస్ మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎస్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు ఎస్ సడన్గా నాకు ఎస్ ఎవరమ్మా ఎస్ కొన్ని ఎస్ 1 2 2 2 2 2 3 ఎస్ 2-3 సంవత్సరాల క్రితం ఎస్ కొంచెం బాగా డిప్రెషన్లో ఉన్నాను. మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు వెనుక ఎస్ డిప్రెషన్ కలిగించే దురాత్మ కూడా ఎస్ మీ వెనుక సంచారం చేయడం చూస్తున్నాను. సో అందువల్ల 3 ఏళ్ల క్రితం ఎవరమ్మా కొంచెం బాగా డిప్రెషన్లో ఉండి ఎస్ ఎవరితో మాట్లాడకుండా ఎస్ ఒంటరి
ఒంటరిగా ఉండే ప్రయత్నం చేశారు, కొంచెం బాగా డిప్రెషన్లో ఉన్నారు. నేను డిప్రెషన్ కలిగించే దురాత్మ నేను చూస్తున్నాను. అలాగే కొంచెం బాగా నిరుత్సాహంలో ఉండడం, చాలా టెన్షన్లో ఉండడం నేను చూస్తున్నాను. తర్వాత ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు రేకేషు జీబనతరజీ ఎవరో ఒకరు రిలేషన్షిప్ మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఒక సైతాన్ సవాల్ చేస్తుంది. వ్యక్తి విషయంలో నేను డిస్టర్బ్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక రిలేషన్షిప్ విషయంలో ఎవరో బాగా డిస్టర్బ్ అయ్యారు. ఎవరమ్మా బాగా డిస్టర్బ్ అయింది? ఎవరమ్మా గతంలో? అంటే నేనే డివోర్స్కి అప్లై చేశాను. మీరేనమ్మా? మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీరు డిప్రెషన్లో ఉన్నారమ్మా గతంలో? అవును. గట్టి చెప్పండి. ఎస్ బ్రదర్. మిమ్మల్ని నేను చూస్తున్నాను. రైట్. మీరే నాకు కనబడుతున్నారు. నేను దర్శనంలో చూస్తున్నాను. మీరే రిలేషన్షిప్లో ఆ సాతాను నిలబడి ఏం చెప్తున్నానంటే ఈ యొక్క లేడీని ఒక వ్యక్తి విషయంలో బాగా నేను డిస్టర్బ్ చేస్తాను, బాగా పీడిస్తానని చెప్పేసి ఆ సాతాను చెప్పడం నేను చూస్తున్నాను. 2-3 ఏళ్ళ క్రితం బాగా డిప్రెషన్ ఉంది మీరే. అలాగే ఆ యొక్క మీ యొక్క హస్బెండ్ విషయంలో చాలా మీరు మదన చెందారు. ఆల్మోస్ట్ లైక్ చాలా డిప్రెషన్కి వెళ్ళి చచ్చిపోవాలని కొన్ని దురాత్మలు కూడా మీ చేయి వద్దకు వచ్చి మీ యొక్క చేయి వద్ద కొన్ని ఆలోచనలు పుట్టించేవి. ఇలాంటి ఆలోచనలు వచ్చాయమ్మా గతంలో? ఎలాంటి ఆలోచనలు వచ్చాయమ్మా? చనిపోవాలనేటువంటి ఇలాంటి ఆలోచనలు వచ్చాయమ్మా? అంటే అనిపించేది బ్రదర్. మీకు అలా అనిపించేదమ్మా? అవును బ్రదర్. అనిపించేది. ఓకే, రైట్. అదే నేను చూస్తున్నాను. మీకు అలా అనిపించేది. డిప్రెషన్లో మీరే ఉన్నారు. మిమ్మల్ని నేను చూస్తే ఒక రిలేషన్షిప్లో బాగా డిస్టర్బ్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ కోర్టు ఇష్యూ కొనసాగుతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా మెంటల్గా టెన్షన్ అయిపోతున్నారు. తర్వాత ఇక్కడ ఉండొద్దు, సుదూర ప్రాంతం వెళ్ళిపోవాలి, ఈ దేశం వదిలేసి వేరే ప్రాంతం వెళ్ళిపోవాలని చెప్పేసి మీరు 5 years నుంచి ట్రై చేస్తున్నారు. అవునమ్మా? ఎందుకంటే ఇక్కడ చుట్టాల మధ్యలో, బంధువుల మధ్యలో అందరికీ తెలిసిపోయింది. సో అందువల్ల కొంచెం మీకు చాలా ఇబ్బందిగాను, ఎంతో అవమానంగాను, ఎంతో ఇక్కడ ఉండొద్దు అని మీరు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అవునమ్మా? నెక్స్ట్ ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు రేకేషుకు జబరనతరజీ నాకు చాలా విషయాలు కనబడుతున్నాయి. మీరు కొంచెం చాలా నాకు అనీజీగా కనబడుతున్నారు. సో నేను ఆ విషయాల జోలికి వెళ్ళను. కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళు మూసుకొని నాకు చాలా విషయాలు కనబడుతున్నాయి ఈ లేడీకి సంబంధించిన విషయాలు. కానీ ఈ లేడీ కొంచెం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సో కాబట్టి ఇంతటితో క్లోజ్ చేసి ప్రార్థన చేద్దాం. అనుకోండి ప్రభు నాకు ఈ కార్యం జరగాలి ప్రభు అనుకోండి. మీలో ఒక దురాత్మ ఉంది. ఆ దురాత్మ మీకు బయటకు కొంచెం ఓపెన్గా ఉండండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవునికి కొంచెం ఓపెన్గా ఉండండి. మీలో ఒక దురాత్మ నేను చూస్తున్నాను. ఆ దురాత్మ ఇప్పుడు మీలో నుంచి అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. పట్టలోనికి పాతాల నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో పట్టలోనికి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఒంట్లో ఉన్న దురాత్మ నిన్నే లో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఒక దురాత్మ మీ ఒంట్లో ఉందమ్మా, అది బయటకు వచ్చేస్తుంది. ఆ దురాత్మ యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అది మీ ఒంట్లో కదులుతుంది. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో నజరేయుడైనటువంటి యేసు నామములో నా చేయి పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. బయటికి రా. యేసుక్రీస్తు నామములో ఏ దురాత్మ అయితే బిడ్డ ఒంట్లో ఉందో అది బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఆమేన్. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. అమ్మ నేను ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నాను. స్థలంలోని మీకు సబ్రాన్ వెళ్ళే డోర్ ఓపెన్ అవుతుంది. ఐ రిసీవ్ అని చెప్పండి. మీరు అనుకోండి, సాక్ష్యం చెప్తాం ప్రభు అనుకోండి. మీరు త్వరలోనే సాక్ష్యంతో రాబోతున్నారు. ఐ రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.